విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే టోర్నమెంట్ నుంచి క్యాప్టెన్సీ అయితే చాలా జరిగినాయి మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. సో అంతవరకు ఎందుకు వాళ్ళు అలాగా గప్చిప్గా ఉండి అట్లా చేయాల్సి వచ్చింది? ఈవెన్ సౌరవ్ గంగూలీ లాంటి డైనమిక్ ఉండి కూడా ఎక్కడ ఎందుకు స్పందించలేదు? అది కమ్యూనికేషన్ ప్రాబ్లం సార్, సీరియస్గా. ఇప్పుడు మీరు వాళ్ళు ఏమనుకొని ఒక స్టేట్మెంట్తో దీన్ని దులిపేసుకోవచ్చు అనుకున్నారు, నాకైతే అర్థం కాదు. ఒకనొక రోజుల్లో సరే, ఇప్పుడు అజరుద్దీన్ నుంచి సచిన్కి క్యాప్టెన్సీ ఇచ్చారు, సచిన్ నుంచి అజర్కి మళ్ళీ మారింది. ఆ రోజుల్లో ఇంత మీడియా, ఎంత పట్టింపులు ఇవన్నీ ఉండేవి కావు. అప్పుడు మీడియాకి లీకులు వెళ్ళేవి బీసీసీఐ నుంచి. సచిన్ తెండూల్కర్ క్యాప్టెన్సీ పోయిందని ఎవరో ఒక మీడియా వాళ్ళు అతనికి ఫోన్ చేసి సచిన్ యూ నాట్ ద క్యాప్టెన్ నావ్ అని చెప్తే కానీ సచిన్ తెండూల్కర్కి అర్థం కాల. అంటే అప్పటికీ మీడియాలో లీకులు ఉన్నాయి. ఇప్పుడు మీడియాలో లీకులు ఉంటే ఎట్లా? అప్పుడు మీడియా చాలా, ఆ సామ్రాజ్యం చాలా చిన్నది అప్పుడు మీడియాది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మీడియా కదా. సో ఒక్క చిన్న న్యూస్ బయటకు వెళ్ళిందంటే ఎంత సెన్సిటివ్ న్యూస్ ఇది, క్యాప్టెన్సీ ఉందా లేదా అనే దాని మీద మాట్లాడడానికి. సో మీడియాకి లీక్ వెళ్ళింది, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖండించినా నేను ఏం చేసినా కూడా మీడియాకి లీక్ వెళ్ళిన మాట వాస్తవం. అవును. అక్కడ దాన్ని వాళ్ళు ఏం చేశారు, ఇగ్నోర్ చేద్దాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేద్దాం అనేది బీసీసీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పద్ధతి. అప్పుడు ఏమైంది, ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసిన తర్వాత కొల్లబొడిచారు ఎవరు, మీడియా వాళ్ళందరూ. షేమ్ ఆన్ బీసీసీఐ, షేమ్ ఆన్ బీసీసీఐ, షేమ్ ఆన్ బీసీసీ దొబ్బారు పడేసి. సో అప్పుడు ఏమైంది, అంత దొబ్బిన తర్వాత ఓకే ఇట్లా కాదు, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి విరాట్ కోహ్లీ గొప్ప, విరాట్ కోహ్లీ అంత చేశాడు, విరాట్ కోహ్లీ ఇంత చేశాడు, అది ఇది అని మాట్లాడుతూ నేను విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి మాట్లాడాను తను T20 క్యాప్టెన్సీ వద్దని, కానీ తను వినలేదు అన్నాడు సౌరవ్ గంగూలీ. విరాట్ వచ్చి నాతో ఎప్పుడు మాట్లాడారు, ఎవరు మాట్లాడేది కదా, నేను వదిలేస్తానప్పుడు వాళ్ళు రిసీవ్డ్ ఇట్ రియలీ వెల్ అన్నాడు. సో ఇది ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక బోర్డుకి అగేన్స్ట్గా ప్లేయర్ అబద్ధం చెప్తాడా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే బోర్డుకి అగేన్స్ట్గా ప్లేయర్ వెళ్ళాలంటే అయిపోయింది, ఖతం, అక్కడ కేల్ ఖతం, దుకాణం బంద్. సో ఇటువంటి అంటే మీరు కవరప్ చేసుకోండి, మీరు రెప్యుటేషన్ మేనేజ్మెంట్ చేసుకోండి, కానీ అబద్ధాలతోనా అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయిన వాతావరణం. అక్కడితో వదిలేయచ్చు కదా. చేతన్ శర్మ మళ్ళీ మొన్న టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత, సెంచురీ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్కి మేము చెప్పాం, విరాట్ ఏదో మాట్లాడితే విరాట్ని అడుక్కోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారని తను అన్నాడు. ఇట్స్ అన్ ఇంటర్నల్ ఇష్యూని వదిలేయచ్చు కదా. మీరు ఇగ్నోర్ చేయాలన్నప్పుడు ఇగ్నోర్ చేయండి, ముందుకు వెళ్దామని ప్రాపర్గా చెప్పండి. రెండు అటు ఇటు వాడేసరికి అది చాలా ఇబ్బందికరంగా వాతావరణం మారి ఇంత పెద్ద ఇదిగా జరిగింది.